ఫిబ్రవరి 15న మనకు మహాశివరాత్రి రాబోతుంది. ఈ రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని మీరు శివరాత్రి లోపు కావచ్చు, శివరాత్రి రోజైనా సరే ఖచ్చితంగా ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకుంటే శివానుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ వస్తువుల ద్వారా మీ జీవితం మారిపోతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ వస్తువులు అత్యంత శక్తివంతమైనవి. అంటే ఈ వస్తువులు 5 తెచ్చుకోవచ్చు, 2 కూడా తెచ్చుకోవచ్చు. ఏంటంటే మీరు అంతకు మించి కూడా తెచ్చుకోవచ్చు. కానీ ఈ వస్తువుల వల్ల మీకు దురదృష్టం తొలగిపోతుంది, అదృష్టం పడుతుందని, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఈ వస్తువులకు అంతటి పవర్ ఉంటుంది. అయితే మనకు ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం నాడు మహాశివరాత్రి ఏర్పడుతుంది. అంటే శివరాత్రి అయితే శివరాత్రిని ప్రతి ఒక్కరూ కూడా ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు ఉపవాసం ఉండటం, శివపురాణం చదవటం, అలానే భజన చేయటం, జాగారం చేయటం, ఆ పరమేశ్వరుడిని ఏంటంటే భక్తి శ్రద్ధలతో చక్కగా పూజించటం ఇదంతా చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు పరమ పవిత్రమైన రోజు. ఈ రోజున తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఈ వస్తువులనైతే ఇంటికి తెచ్చుకోండి. మీ అదృష్టాన్ని ఆపటం ఇక ఎవరి తరం కాదనమాట. అంతటి అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది. ఆ అదృష్టం ఏంటంటే అంత మామూలుగా ఉండదన్నమాట. మళ్ళీ శివరాత్రి వరకు మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మీ లైఫ్ అనేది ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడొచ్చు. అసలు ఏ వస్తువులని తెచ్చుకోవాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలి, శివరాత్రి పూజ ఎలా చేసుకోవాలి, దీపం ఎలా పెట్టాలి అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే శివరాత్రి రోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ కొన్ని వస్తువులు మనం అదే రోజు తెచ్చుకోవడానికి కుదరదు. కాబట్టి మీరు ముందుగానే ఈ వస్తువులను తెచ్చుకోండి. ఈ శివరాత్రి ఒక రకంగా చెప్పాలంటే మనకు చాలా శక్తిగా వస్తుందన్నమాట. అంటే ప్రతి శివరాత్రి కూడా శక్తిగానే వస్తూ ఉంటుంది. కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం అతీత శక్తివంతంగా ఏర్పడుతుందని మనకు పురాణాల్లో చెప్పబడుతుంది. అందుకే ఈ వస్తువులు ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోవాలని మనకు వేద పండితులు కావచ్చు, శాస్త్రాల్లో కావచ్చు చెప్పడం జరుగుతుంది. ఈ వస్తువులకు అంత పవర్ ఉంటుంది. ఈ వస్తువులు మన జీవితంలో ఉండే దుఃఖాలను దూరం చేసి కష్టాలన్నీ మనం కష్టాలని తొలగించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ వస్తువుల్లో ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువు గుర్తుపెట్టుకోండి, ఇది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన వస్తువు అని చెప్పవచ్చు. ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి. మన ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం మామూలుగా ఉండదన్నమాట. అంత శక్తివంతమైన వస్తువులు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మనకి దక్షిణావృత శంఖాన్ని మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. శంఖాన్ని ఇంటికి తెచ్చుకోవడం వలన దురదృష్టం ఖచ్చితంగా తొలగిపోతుంది. అంటే మన అదృష్టాన్ని ఆపడం ఇంకా ఎవరి తరం కాదనమాట. మీకు ఏంటంటే శంఖాన్ని ఇంటికి తెచ్చుకోండి. ఒక దక్షిణామృత శంఖాన్ని తెచ్చుకొని మనం పూజ గదిలో పెట్టుకొని పూజించుకుంటే చాలా మంచిది. మీరేంటంటే నార్మల్గా మన పూజా స్టోర్స్లో కూడా లభిస్తూ ఉంటాయి. అలాంటి శంఖాలను కూడా తెచ్చుకోవచ్చు. కనుక దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకోవచ్చు. పూజ మొత్తం అయిపోయిన తర్వాత శంఖాన్ని ఊదటం కానీ, శంఖాన్ని కూడా పూజించడం కానీ చేస్తే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని పురాణాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే దక్షిణామృత శంఖాన్ని తెచ్చుకొని శివరాత్రి రోజు ఏంటంటే చక్కగా మీరు మీ పూజ గదిలో పెట్టి పూజించండి. కొత్తది తెచ్చుకుంటే మంచిది. ఒకవేళ పాతది మా ఇంట్లో ఉందంటే దాన్ని చక్కగా శుభ్రం చేసేసి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పూజ చేసేటప్పుడు పూజలో పెట్టుకొని ఆ తర్వాత పూజించండి. పూజించిన తర్వాత మీరు మళ్ళీ దాన్ని తీసి దాచుకోవచ్చు అనమాట. ఇలా ఒకసారి తెచ్చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి తెచ్చుకుంటే మనకు సంవత్సరాల తరబడి మన ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి ఇంకా మనం తెచ్చేసుకుంటే
సరిపోతుంది. ఆ తర్వాత రెండవ వస్తువు ఇది కూడా చాలా చాలా శక్తివంతమైనది. ఈ వస్తువు ఏంటంటే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన వస్తువు అని చెప్పవచ్చు. అందుకే మీరు ఏం చేయాలంటే ఈ శివరాత్రి లోపు ఈ వస్తువుని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మనకు చాలా వరకు కూడా లేనోళ్ళను సైతం ఉన్నవాళ్ళలాగా మార్చడానికి ఉపయోగపడుతుందన్నమాట. అదేనండి నంది. శివుడు వాహనం. మన కోరికలు తీరకపోయినా మనం నంది చెవిలో కోరికలు చెప్పుకుంటే తీరుతాయని మనం భావించుకుంటూ ఉంటాం. కాబట్టి ఏంటంటే ఈరోజు చిన్న నంది బొమ్మ ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. ఇలా తెచ్చుకున్న తర్వాత మనం పూజించాలి. ఎలా అంటే మనం కొంచెం పసుపు నీళ్ళు చల్లి క్లీన్ చేసుకుని ఆ తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత ఒక పుష్పాన్ని పెట్టి పూజించుకుంటే సరిపోతుంది. ఇక మూడవది వచ్చి ఆవు బొమ్మ. ఆవు బొమ్మ ఏంటంటే ఒక రకంగా చెప్పాలి అంటే చాలా చాలా శక్తివంతమైనది. గోబొమ్మ అంటూ ఉంటారు. అయితే మనం తెచ్చుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆవు ఏంటంటే దూడకు పాలిచ్చే బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే మంచిదన్నమాట. అలా బొమ్మని అలాంటి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన జీవితం మారిపోతుంది. మనకు ఉండే అష్టదరిద్రాలు తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనేక రకాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఆవు బొమ్మని తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి. అయితే ఆవు బొమ్మను తెచ్చుకున్న తర్వాత మీరు ఈరోజు శివరాత్రి రోజు పూజించుకోండి. ఒకవేళ ఇంట్లో ఉంటే పాతదే శుభ్రం చేసేసుకొని చక్కగా పుష్పాలతో అలంకరించి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి తర్వాత పూజ చేసుకోవచ్చు. అయితే ఆవు బొమ్మను ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనము ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్తూ ఉంటాం కదా. ఏదైనా సరే మనకు పని పడుతుంది. ఆ పనుల కోసం మనం బయటికి వెళ్తూ ఉంటాము. ఆ పనులు ఏంటంటే కొన్నిసార్లు జరుగుతాయి, మరి కొన్నిసార్లు మన పనులు జరగవు, పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. మనం చాలా ఇబ్బంది పడతాం. అయితే అలాంటప్పుడు మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆవు బొమ్మ ఉంటుంది కదండి. అంటే ఆవు చిన్న విగ్రహం మనం తెచ్చుకుంటాం కదా, దానికి నమస్కారం చేసుకొని వెళ్ళిన ఆవు బొమ్మకు లేదంటే ఆవు బొమ్మను తాకి మనము అంటే వెళ్ళొస్తామని వెళ్ళినా సరే మనకేంటంటే వెళ్ళిన పనులు జరుగుతాయి. పనుల్లో ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గోవు బొమ్మను అయితే ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. శివరాత్రి లోపు కూడా తెచ్చుకున్న శివరాత్రి రోజైనా సరే తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకుంటే సంవత్సరం పొడవునా కూడా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరి మన జీవితం మారిపోయి మనం అనుకున్నట్లుగా మన లైఫ్ అనేది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలా చాలా శక్తివంతమైనది. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఇలా తెచ్చుకుంటే మనకి 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలిగినట్లే, మన జీవితం మారిపోయినట్లని చెప్పవచ్చు. కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత నాలుగో వస్తువు పసుపు కుంకుమలు. పసుపు కుంకుమలు అయితే ఇంటికి తెచ్చుకోవాలి. అవేంటంటే చాలా చాలా పవిత్రవంతమైనవి. పసుపు కుంకుమలు చాలా శక్తిని కలిగి ఉంటాయి. అందుకే పసుపు కుంకుమల్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిదన్నమాట. పసుపు కుంకుమలను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన ఇంట్లో శుభకార్యాలు జరగడానికి, మనకు అదృష్టం వరించడానికి, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి, ఇబ్బందులు అనేవి లేకుండా ఉండడానికి ఈ పసుపు కుంకుమలు ఏంటంటే ఉపయోగపడతాయి. కావున మీరు ₹10 పెట్టి చిన్న చిన్న ప్యాకెట్లు అయినా సరే తెచ్చుకోవచ్చు. ఎక్కువగా తెచ్చుకోవాలని రూల్ లేదు. కానీ మనం ఈరోజు తెచ్చుకున్న పసుపు కుంకుమలతో మనం ఆ పరమేశ్వరుడిని శివపార్వతుల్ని పూజిస్తే చాలా మంచిది. కాబట్టి పసుపు కుంకుమలను ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకొని మీరు ఇవే పసుపు కుంకుమలతో ఆ భగవంతుడిని పూజించండి. అలా పూజిస్తే మీకు మంచి చేకూరుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదు అనుకునేవారు ప్రత్యేకించి ఏంటంటే ఈరోజు పసుపు కుంకుమలు తెచ్చుకుంటే మంచిది. అనంతరం వచ్చేసి శివరాత్రే కదా, అయితే శివరాత్రి లోపు మనం గల్లులుప్పు ప్యాకెట్టు అంటే రాళ్ళ ఉప్పు అంటూ ఉంటాం కదండి, ఆ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే మంచిదన్నమాట. మహా అయితే ఒక ₹10 పెడితే వస్తుంది. కాబట్టి రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవడం వలన మంచి చేకూరుతుంది. అద్భుతమైన ఫలితాలే ఉంటాయన్నమాట. కాబట్టి ఇలా తెచ్చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. అలా పెట్టుకొని కాసేపు అలా వదిలేసి ఆ తర్వాత ఉప్పుతో మనం అనేక రకాల పరిహారాలు చేసుకోవచ్చు.
అప్పును తీర్చుకునే పరిహారం చేయవచ్చు. ఉప్పుతో దిష్టి తీసేసుకోవచ్చు. ఆదివారం శివరాత్రి కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మనం చక్కగా ఉప్పుని తెచ్చుకొని అదే ఉప్పుని ఏంటంటే నీళ్ళల్లో కలుపుకొని ఇల్లంతా క్లీన్ చేస్తే ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఇంట్లో ఏర్పడిన సమస్యలు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. ఉప్పుకు అంతటి శక్తి ఉంటుంది. ఉప్పు ఏంటంటే చెడుని తీసేస్తుంది, మంచిని తెచ్చిపెడుతుంది, అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది. మనకి మన లైఫ్లో ఉన్న దరిద్రం కూడా చాలా వరకు కూడా పట్టి పీడిస్తూ ఉంటుంది కదా, ఆ దరిద్రం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి కొని తెచ్చుకోండి. ఎప్పుడైనా తిథి వార నక్షత్రమైనా సరే ఆ రోజు రాళ్ళ ఉప్పుని ఉప్పుతో పాటు రాళ్ళ ఉప్పుని తెచ్చుకుంటే లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినీళ్ళు కాబట్టి ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తుంది. మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. అందుకే చాలామంది ఏంటంటే ఏం చేసినా చేయకపోయినా ఈ గల్లులుప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకుంటారు. అలా తెచ్చుకొని ఏంటంటే పూజించడం అనేది జరుగుతుంది. పరిహారాలు కూడా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఉప్పునైతే కొనండి. ఆ తర్వాత మీ ఇంట్లో ఏళ్ల తరబడి శుభకార్యాలు జరగట్లేదు, ఏదైనా అనుకుంటే జరగట్లేదు అనుకుంటారు కదా, అలాంటి వారు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. పసుపు అనేది మంగళకరమని ముందే చెప్పుకున్నాం కదండి. పసుపు కుంకుమలతో పాటు ఒక పసుపు ప్యాకెట్ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అంటే అవి పూజించడానికి తెచ్చుకుంటే ఆ పసుపు కుంకుమలు ఏంటంటే వంటల్లో వాడుకోవడానికి తెచ్చుకుంటాం కాబట్టి ఒక పసుపు ప్యాకెట్ని ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న తర్వాత ఆ పసుపుని డబ్బాలో పోసుకొని ఇంకా పెట్టుకోండి. అందులో ఒక యాలక్కాయని పెట్టుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. భర్త సంపాదన పెరగాలి, ఐశ్వర్యం లభించాలి, ఆర్థికంగా బాగా కలిసి రావాలి, దైవానుగ్రహం కలగాలి అని చెప్పుకొని ఆ తర్వాత మీ పసుపు డబ్బాలో యాలక్కాయని వేసి పెట్టండి. అలా పెడితే చాలా చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. 4 దిక్కుల నుంచి కూడా ఏదో ఒక రూపంలో మన దగ్గర డబ్బు అనేది ఆకర్షిస్తుంది. ధన సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తీరిపోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి పసుపుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఇంకా మీరు మర్చిపోకుండా తెచ్చుకోండి. ఇంకా ఏంటంటే ఈ చిన్న చిన్న వస్తువులు తెచ్చుకోండి. ఆ తర్వాత పరమశివుడికి ఎంతో ఇష్టమైన డమరకాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు. డమరకం మన ఇంట్లో ఉంటుంది. మనం పూజ చేసిన తర్వాత అంటే డమరకాన్ని వాయిస్తే చాలా మంచిదన్నమాట. త్రిశూలం కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. త్రిశూలం ఏంటంటే ఇలా త్రిశూలం తెచ్చుకోవడం వలన మంచి చేకూరుతుందని భావిస్తారు. కావున త్రిశూలం కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇలా ఈ చిన్న చిన్న వస్తువులు మనకు అందుబాటులో ఉంటాయి. మనం తెచ్చుకోవాల్సిందే. అంటే ఇన్ని చెప్పారు కదా, ఇవన్నీ కూడా మీరు తెచ్చుకోవాలంటే మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకోండి. మీరు ఆవు బొమ్మని తెచ్చుకోవచ్చు, నందీశ్వరుడిని తెచ్చుకోవచ్చు, అలానే ముఖ్యంగా శంకును కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు, డమరకాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన వస్తువు, కావలసిన వస్తువు ఏదైనా సరే ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది. వాటితో పాటు యాలకుల ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి. యాలకులు చాలా చాలా శక్తివంతమైనవి కాబట్టి యాలకుల ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకుంటే మనకి మంచి చేకూరుతుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి యాలకుల్లో కొలువై తీరుతుంది పురాణాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈరోజు తిథి వార నక్షత్రం బాగుంది కదా, అయితే యాలకులను ఇంటికి కొని తెచ్చుకోవడం వల్ల మనకు అదృష్టమే అదృష్టం అన్నమాట. దురదృష్టం తొలగిపోతుంది, అదృష్టం పడుతుంది, అన్ని విధాలుగా మనకు బాగుంటుంది. కాబట్టి యాలకుల్ని ఇంటికి కొని తెచ్చుకోండి. మీ దురదృష్టాన్ని తొలగించుకోండి. ఇక మీకు తిరిగి ఉండదన్నమాట. ఇక ఇంకొకటి వచ్చేసి బెల్లం అన్నమాట. బెల్లం తీపి పదార్థం. ఈరోజు మనం ఏదైనా చేసుకుంటే బెల్లం వేసుకుంటాం కదా. స్వీట్స్ ఏవైనా సరే చేసినా కానీ బెల్లాన్ని అలాగే మనం నివేదన చేస్తాం భగవంతుడికి. అయితే నివేదన చేసేటప్పుడు బెల్లం ఖచ్చితంగా భగవంతుడికి చేరుతుంది కదా. మహాశివరాత్రి అంటే గొప్ప పర్వదినం కాబట్టి బెల్లాన్ని తెచ్చుకోండి. బెల్లం ఉన్నప్పటికీ కూడా కొత్తదంటే కొని తెచ్చుకొని ఈరోజు తమలపాకులో పెట్టి ఆ పరమేశ్వరుడికి సమర్పిస్తే శివపార్వతులకు చాలా మంచిది.
చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలా సమర్పించిన ఆ బెల్లాన్ని మనం స్వీకరించడం వలన జాతక సమస్యలు, జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయన్నమాట. శివానుగ్రహం కూడా కలుగుతుంది. జాతకంలో ఏర్పడే సమస్యల నుంచి మనం బయటపడడానికి ఈ యొక్క బెల్లం అనేది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే తమలపాకు మీద బెల్లం పెడతామో అప్పుడు ఇంకా శుద్ధి అయిపోతుంది. భగవంతుడు నివేదన చేసుకున్న బెల్లాన్ని మనం తినడం వలన మనకు చాలా మంచి చేకూరుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని బెల్లంతో మీరు ఈరోజు ప్రమాణం చేసుకోవడం, లేదంటే పాయసం చేయటం కానీ ఇలాంటివి చేయవచ్చు. లేదంటే నార్మల్గా కూడా బెల్లాన్ని నివేదన చేయవచ్చు. ఇలా చేసినా కానీ మీరు బెల్లం, అలానే యాలకులు, రాళ్ళ ఉప్పు, పసుపు ఇవి లక్ష్మీకారకం. అంటే ఇంకా మిగతా వస్తువులు కూడా అదృష్టమే. అవి దురదృష్టమని కాదు. అవి పరమేశ్వరుడికి ఇష్టమైన వస్తువులు కాబట్టి శివరాత్రి లోపు ఇలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచిదన్నమాట. మంచి ఫలితాలను అయితే మనం చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక 2 వస్తువులు తెచ్చుకోండి, లేదంటే 5 వస్తువులైనా సరే మీరు తెచ్చుకోండి. కానీ అన్నీ తెచ్చుకోవడం అనేది మనకి కుదరదు. మనం తెచ్చుకోము కాబట్టి ఏంటంటే అన్నీ తెచ్చుకోమని చెప్పట్లేదు. మీకు నచ్చిన వస్తువు మీకు ఏదైతే అవసరం ఉంటుందో అది తెచ్చేసుకోవచ్చు. డమరకం కానీ, త్రిశూలం కానీ, శంకు కానీ ఇలాంటివి ఏంటంటే మీకు నచ్చిన వస్తువులు, గోవు బొమ్మ కానీ, నందీశ్వరుడు కానీ మీకు నచ్చిన వస్తువు తెచ్చుకోండి. ఏది తెచ్చుకున్నా కానీ పూజ గదిలో పెట్టి పూజించుకోండి. ఇంకా పూజించుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు దైవానుగ్రహంతో మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అన్ని విధాలుగా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం. ఈ వస్తువులు తెచ్చుకోవడం వల్ల మంచి జరుగుతుందన్నమాట. జీవితాన్ని మార్చేస్తాయి. దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టి మీ లైఫ్లో అనేక రకాలుగా కూడా కలిసి వచ్చేలా చేస్తాయి. ఆర్థికంగా కూడా మీకు అనుకూలించేలాగా చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తువులను తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే మహాశివరాత్రి రోజు ఉదయాన్నే లేవటం, చక్కగా బ్రహ్మ ముహూర్తంలో లేస్తే చాలా మంచిది. 3 నుంచి మొదలుకొని 4 గంటలలోపు మధ్య శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని దీపం పెట్టిన తర్వాత గుర్తుపెట్టుకోండి, దీపారాధన ఈ విధంగా చేసుకోండి. తమలపాకును తీసుకొని దానిపైన మారేడు దళం పెట్టి, ప్రమిదిని పెట్టి, నిండుగా నువ్వుల నూనెను లేదా ఆవునేతిని కానీ పోసి 2 ఒత్తులను ఒకటిగా చేసి మనం వేసి వెలిగించి, ఆ తర్వాత ఒక రూపాయి బిళ్ళ తీసుకొని చేత్తో పట్టుకొని ధన సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిళ్ళని దీపంలో వేసి వెలిగిస్తే ఖచ్చితంగా ధన సమస్య పోతుంది. రుణ బాధల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి ఆకర్షించడానికి, ధన సమస్యలు తీరడానికి, అద్భుతంగా మన లైఫ్ అనేది ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని మనం మారేడు దళం తమలపాకు మీద పెట్టి దానిపైన ప్రమిదలు పెట్టి దీపారాధన చేసుకోండి. ఈ దీపం అన్నింటికంటే కూడా శక్తివంతమైన దీపం. ఈ దీపం శివరాత్రి రోజు పెట్టుకుంటే చాలా చాలా మంచిదని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ఇలా మారేడు దళాలు పరమశివుడికి సమర్పించిన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే జన్మజన్మల పాపాలు మనం మారేడు దళం ఏంటంటే తమలపాకు మీద పెట్టి దీపం వెలిగించిన అంతే ఫలితం వస్తుంది. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ఆ తర్వాత మానవ జీవితంలో కష్టాలు, సమస్యలు, బాధలు ఏర్పడుతూ ఉంటాయి. చాలా వరకు కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం కదా. అలాంటి వారు దీపారాధన చేసిన తర్వాత ఒక లవంగాన్ని తీసుకోండి. లవంగాల కష్టాన్ని తీర్చేంత శక్తి ఉంటుంది. లవంగాలు మన కష్టాన్ని ఇట్టే తీర్చేస్తాయి. అందుకే ఒక పువ్వు ఉండే లవంగాన్ని తీసుకొని దీపం వెలిగించి ఆ దీపంలో ఈ లవంగాన్ని వేసి మీ కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏవైనా కావచ్చు పోవాలని చెప్పుకొని ఆ తర్వాత చక్కగా ఆ దీపం పరమేశ్వరుడికి సమర్పించి ఆ పరమేశ్వరుడు ఏంటంటే కనుక ఆ దీపాన్ని తీసుకొని మీ కష్టాన్ని దూరం చేసి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాడు. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ఈ దీపం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రూపాయి బిళ్ళ యాలకుని వేసి పెట్టకూడదు. సపరేట్గా పెట్టుకోండి. ఒక్కొక్క పదార్థాన్ని వేసి దీపం వెలిగిస్తారండి. ఎందుకంటే తిథి వార నక్షత్రం బాగుంది కాబట్టి మంచి జరుగుతుందని, అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఈ విధంగా దీపారాధన చేయటం అనేది జరుగుతుంది. మరి
మీరు కూడా ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల మీ కష్టాలు పోవడంతో పాటు మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకి దైవానుగ్రహం ఉండదు. అలాంటి వాళ్ళు ఏంటంటే దీపం వెలిగించి యాలక్కాయను వేస్తే చాలా మంచిదన్నమాట. అలా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండడానికి దీపం అనేది మనకు ఉపయోగపడుతుంది అని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే ఈ విధంగా మీరు దీపారాధన చేయవచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే విడివిడిగా దీపారాధన చేసి మీరు దీపం కొండెక్కిన తర్వాత అందులో వేసిన వస్తువులు ఉన్నాయి కదండి, అవి ఎక్కడ పడితే అక్కడ వేసేయకూడదు. ఏదైనా తొక్కని ప్రదేశంలో వేయాలన్నమాట. అలా కూడా మీకు ఫలితాలు అనేవి అధికంగా వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ఇక ఈ రోజున మనం ఉపవాసం ఉంటాం కాబట్టి కటిక ఉపవాసాన్ని చేయకండి. భగవంతుడు కఠినంగా ఉపవాసం చేయాలని ఎక్కడా చెప్పలేదు. పాలు పళ్ళరసాలు తీసుకుంటూ భగవంతుడి నామస్మరణ అంటే చక్కగా మనము భగవంతుడిని స్మరించుకుంటూ ఆ భగవంతుడిపై మన మనసంతా లగ్నం చేసి భగవంతుడిని పూజిస్తే చాలు, భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేగాని తినకుండా తాగకుండా మనం భగవంతుడిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు అయితే ఉండవు. పురాణాల్లో కూడా ఇదే చెప్పబడుతుంది. కటిక ఉపవాసం చేసిన వారు అంటే వారికి పరమశివుడి యొక్క అనుగ్రహం కలగదు. మనం ఏంటంటే కటిక ఉపవాసం అయితే చేయకూడదు, దానివలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. కటికం అంటే కటిక ఉపవాసం ఉండాలి, ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదు అంటారు. ఏమీ లేదనమాట. కాబట్టి ఉపవాసం ఉంటూ పాలు పళ్ళు రసాలు తీసుకుంటూ ఏంటంటే ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ అని మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. అలా పఠించడం వలన ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీకు కలుగుతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తాడు.